సడన్ గా ఫ్యాటీ ఫుడ్ తింటే ఇబ్బంది పడడం కానీ, ఆయిలీ ఫుడ్స్ అంటే అసలు నచ్చకపోవడం కానీ, విపరీతమైన దురద కానీ ర్యాష్ కనబడదు. చిన్నదానికి పెద్దదానికి ఈజీగా ఎర్రబడిపోవడం, బ్రూయిసింగ్ అంటాం. అలానే గమ్స్ నుంచి బ్లీడ్ అవడం, విపరీతమైన నీరసం, బ్రెయిన్ ఫాగ్, కళ్ళు పసుపుగా అవడం, అలానే ఈ మౌత్ చివరి భాగాలు ఎల్లోగా అవడం, కడుపు బాగా ఉబ్బడం, అలానే మరిమలు బాగా ఉబ్బడం, స్లీప్ ప్యాటర్న్ అన్నది మాత్రం కానీ మూడ్ చేంజ్ అవడం. ఈ 7 మీ లివర్ ఇబ్బందుల్లో ఉందన్న హిడెన్ సైన్స్ ని తెలియజేస్తూ ఉంటాయి. లివర్ అన్నది 24/7 టాక్సిన్స్ ని, అలానే వీటిని అన్నింటిని ఫిల్టర్ చేయడం, డైజెస్ట్ చేయడం, ఫ్యాట్ డైజెస్ట్ చేయడం, హార్మోన్లు బ్యాలెన్స్ చేయడం, ఇలా చాలా పనిచేస్తూ ఉంటది. అది బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఇటువంటి మనకి సైన్స్ అన్నది తెలియజేస్తుంది. ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సడన్ గా ఫ్యాటీ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ అంటే బాగా అసలు అసహించుకునేటట్లా ఉంటున్నారు అంటే ఎనఫ్ బైల్ ని లివర్ అన్నది ప్రొడ్యూస్ చేయలేకపోతుంది, రిలీజ్ చేయలేకపోతుంది అనమాట. ఈ పామ్స్ లోను, సోల్స్ లోను విపరీతమైన దురద ఉంటుంది అంటే అది బైల్ సాల్ట్స్ ఏమన్నా బిల్డప్ అవుతున్నాయేమో మన పామ్స్, సోల్స్ లో అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసుకో. లివర్ అన్నది క్లాటింగ్ ప్రోటీన్స్ ని కొన్ని వాటిని తయారు చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ కంప్లీట్స్ కానీ చూస్తున్నాం అంటే అది ఎనఫ్ ఆ ప్రోటీన్ ని తయారు చేయలేకపోతుంది. అందుకని ఈ ఇంజరీస్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ బ్లీడింగ్ కానీ అయ్యే అవకాశం ఉంది లివర్ కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. బ్రెయిన్ ఫాగ్, అన్ఎక్స్పెక్టెడ్ ఫెటీగ్ ఎందుకు ఉంటుంది అంటే ఈ టాక్సిన్స్ అన్నవి బ్రెయిన్ లో బిల్డప్ అయిపోతూ ఉంటాయి. వీటి వల్ల అలానే లివర్ అన్నది ఆ ఫెయిల్ అవుతుంది అనమాట క్లియర్ చేయడానికి. అప్పుడు ఈ ఇబ్బంది మనం చూస్తూ ఉంటాం. లివర్ ఇబ్బందిలో ఉన్నప్పుడు మైల్డ్ జాండీస్ అన్నది మొదలవుతుంది. ఎల్లో మనకి ఐ అన్నది ఎల్లోగా అవడం ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అలానే కడుపు బాగా నీరు చేరిపోయినట్లు అంటాం, ఎసైటిస్ అంటాం. అలానే యాంకిల్స్ దగ్గర ఎప్పుడైతే నీరు చేరుతుందో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది లివర్ ఇబ్బంది అయి ఉండొచ్చు. ప్రోటీన్ బిల్డప్ అన్నది సరిగ్గా లివర్ అన్నది చేయలేకపోతే ఇటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇది బాగా సివియర్ స్టేజ్ లో లివర్ ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ లో ఇది జరుగుతూ ఉంటుంది. లివర్ అన్నది సెరోటోనిన్ అనే హార్మోన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇది కానీ సరిగ్గా ఉండకపోతే స్లీప్ సైకిల్స్ అన్నవి అటు ఇటు అవ్వడం, ఉదయం పూట బాగా నిద్రగా ఉండడం, రాత్రిపూట తెలిగేసి ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ 7 మనం చూసుకున్నట్టయితే ఇవి సీక్రెట్ సైన్స్ అనమాట. మీ లివర్ అనేది ఇబ్బంది పడుతుంది అన్నది సీక్రెట్ సైన్స్. ఒకసారి ఇటువంటి ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకోవడం. కొన్ని సైన్స్ చూస్తే డార్క్ యూరిన్, బాగా నీరు తాగుతున్నా సరే డార్క్ యూరిన్ ఉండడం, స్టూల్ కలర్స్ అన్నవి పేరుగా ఉండడం, విరోచనం అన్నది బాగా తెల్లగా అలాగ అవ్వడం, విపరీతమైన దుర్వాసన బాడీలోంచి రావడం, అలానే మెటాలిక్ టేస్ట్, ఏదో ఇనుమును కొరికినట్లాగా ఇనుము నోట్లో పెట్టుకున్న టేస్ట్ మనకి ఫీల్ అవడం కూడా, ఇవి కూడా మనకి కొన్ని సైన్స్ అనమాట లివర్ బాగాలేదు అని. వీటిలో ఈ 7 వీటిలో చెప్పింది అన్ని ఉండక్కర్లేదు. వీటిలో అట్లీస్ట్ మీకు 2 ఇబ్బందులైనా కనబడినా, ఒకటే కనబడినా కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నది ఉంటుంది. ఒకసారి చేయించుకోండి. దాంట్లో వాల్యూస్ బట్టి మీకు అర్థమవుతుంది లివర్ అన్నది ఎంత ఇబ్బంది పడుతుంది. లివర్ ని బాగా ప్రొటెక్ట్ చేసుకోండి. ఆల్కహాల్ అసలు కన్సంప్షన్ తీసుకోకుండా, అలానే ప్రాసెస్డ్ ఫుడ్ బాగా తగ్గించి, డీటాక్స్ ఎక్కువ చేస్తూ, వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటూ, ఫైబర్ అన్నది ఎక్కువ తీసుకుంటూ, నిద్ర అన్నది సరిపడా ఉంటూ ఇవి మెయింటైన్ చేస్తే లివర్ అన్నది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయనిపిస్తుందో ఆ లివర్ వాళ్ళది మీరు డ్యామేజ్ అవ్వకుండా కాపాడే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.